ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా డీజీ సేవపై రిటైలర్స్ అందరికీ. సో ఎవరైనా సరే మ్యూట్ చేసుకోకపోతే వెంటనే మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే దీనివల్ల అందరికీ కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత చూడండి, చాలా మంది రిటైలర్స్ తీసుకున్నారు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా చూడబోయేది ఏంటంటే ఆధార్ కార్డు అప్డేట్స్ అనేవి మనం ఏవేవి చేయగలం, ఓటర్ ఐడి ఏవేవి చేయగలం, అలాగే మీకు లాగిన్ అయ్యి ఫండ్ ట్రాన్స్ఫర్ మీరు కంపారిజన్ చేస్తే మీలో ఆల్రెడీ పీనియర్ స్పైస్ మనీ కానీ నోవా పే కానీ ఇలాంటివి చాలా చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో వాటితో పోలిస్తే మన సర్వీస్ అనేది ఎంత స్పీడ్గా ఉంటుందో కూడా నేను చూపెడతాను. ఆ తర్వాత మనకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే బయోమెట్రిక్ డివైస్ డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా డౌట్ వస్తుంది. సో అది కూడా నేను ఈ మీటింగ్లోనే ఈ 45 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చూడండి, ముందుగా ఎవరైతే ఈ రిటైలర్ తీసుకున్నారో సర్వీసులు అనేవి ఎక్కడ ఉంటాయి అంటే చూడండి, మీకు ఈ స్క్రీన్ కనబడుతుంది కదా, dgsevape.co.in అని వెబ్సైట్ అనేది మనం చూడాలన్నమాట. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పైన హోము, సర్వీసెస్, బ్యాంక్ అకౌంట్, అబౌట్, రిజిస్టర్, లాగిన్ అని ఉంది. సో ఇక్కడ సర్వీస్ అని ఉంది కదా, సర్వీస్ మీద క్లిక్ చేయండి. సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సర్వీసులు ఓపెన్ అవుతాయి. సో ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సర్వీసులు అనమాట. సో ఏఈపిఎస్ 1, 2, మనీ ట్రాన్స్ఫర్, ఏటీఎం మిషన్, సెటిల్మెంట్, అలాగే బ్యాంక్ అకౌంట్స్ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత కరూర్ వైశ్య, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. తర్వాత వాల్యూ యాడెడ్ సర్వీసెస్, రీఛార్జెస్, బీబీపీఎస్ ఎలా చేయాలో నేను లాగిన్ అయ్యి మీకు చూపెడతాను డైరెక్ట్గా. ఆ తర్వాత చూడండి, పాన్ కార్డు యూటీఐ, ఇది మీకు సపరేట్గా యూజర్ ఐడి వస్తుంది. ఇన్ కేసు ఎవరైనా లేకపోతే కనుక నాకు మెయిల్ పెట్టండి, నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే పాన్ కార్డు మనకి యూజర్ నేము మ్యాక్సిమం అందరికీ కూడా మీ ఈమెయిల్ ఉంటుంది, పాస్వర్డ్ వచ్చి మీ ఫోన్ నెంబర్ ఉంటుంది అనమాట. అది ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది మనకి. తర్వాత మనం లాగిన్ అవుతాం వెబ్సైట్లో. లాగిన్ అయిన తర్వాత మనం పాన్ కార్డ్ అప్లై చేయాలి. పాన్ కార్డ్ అప్లై చేయాలంటే చూడండి, ఇక్కడ యాక్చువల్గా మీకు ఇక్కడ పిఎస్ఏ యూఐడి అని ఉంటుంది అనమాట. మీకు వచ్చిన పాన్ కార్డుకి సెపరేట్ యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ మీకు ఇది నా యూజర్ ఐడి, పాస్వర్డ్ కూడా సేమే ఉంటుంది ఫస్ట్ టైం. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి యూటీఐ దాంట్లోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడే మనం సేమ్ ఇదే పేస్ట్ చేస్తాము, పాస్వర్డ్ కూడా సేమ్ ఇదే పెడతాం అనమాట. పెట్టేసి ఇక్కడ ఏదైతే క్యాప్చా వచ్చిందో అది ఎంటర్ చేస్తాం. పాన్ కార్డు, అలాగే ఎన్ఎస్డిఎల్, తర్వాత ఫ్రీ ఇన్స్టాంట్ పాన్ కార్డు. ఇది ఏంటంటే ఎవరికైతే ఆధార్ కార్డు ఆల్రెడీ ఉంటుందో, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో, వాళ్ళు వెంటనే పాన్ కార్డు అనేది పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్, విత్ ఇన్ 2 మినిట్స్లో వాళ్ళకి పీడిఎఫ్ పాన్ కార్డు వచ్చేస్తుంది. ఫిజికల్ పాన్ కార్డు కనుక అప్లై చేసుకోవాలి వాళ్ళంటే మన పాన్ కార్డు యూటీఐని యూజ్ చేసుకోవాలి. సో చాలా మందికి ఏంటంటే ఈ పాన్ కార్డు యూటీఐ అప్లై చేయడానికి 300 వాళ్ళు పే చేయాలి, కానీ మన డీజీ సేవా పేలో అది కూడా వచ్చేస్తుంది సర్వీసు. అలాగే ఫుడ్ లైసెన్స్, దీని మీద క్లిక్ చేస్తే ఫుడ్ లైసెన్స్ డైరెక్ట్గా మీకు ఓపెన్ అయిపోతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఐడియా ఉంటే కనుక ఫుడ్ లైసెన్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరికైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఆ తర్వాత జిఎస్టీ ఎన్రోల్మెంట్, ఇది ఏంటంటే ఎవరు కూడా ఈ జిఎస్టీ ఎన్రోల్మెంట్ అప్లై చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలి. సో నేనైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే ఆడిటర్ లేకుండా మనం అప్లై చేస్తే ఆ జిఎస్టీలో చాలా టైప్స్ ఉంటాయి. రెగ్యులర్ జిఎస్టీ ఉంటుంది, కాంపోజిట్ జిఎస్టీ ఉంటుంది, నార్మల్ జిఎస్టీ ఉంటుంది. అవి మనకి వాళ్ళ బిజినెస్ బట్టి, సో వాళ్ళకి అర్థం కాదు. సో మనం కూడా అప్లై చేయడం అవాయిడ్ చేద్దాం ఫ్రెండ్స్. అప్లై చేసేది అయితే ఎలా ఉంటుంది, మీకు ఆడిటర్ కానీ మీలో సిఏ ఎవరైనా చేస్తే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఎవరైనా పే చేస్తే ఇక్కడ నుంచి పే చేయొచ్చు. మీరు కస్టమర్ దగ్గర నుంచి 10 రూపాయలు ఛార్జ్ తీసుకోండి. అలాగే వాటర్ ఐడి ఉంది కదా, వాటర్ ఐడిలో చాలా మందికి ఎలా చేయాలి అనే డౌట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎవరైతే ఫస్ట్ కొత్తగా లాగిన్ అవుతారో మీరు లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీ సొంతంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ లేకపోతే ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ న్యూ యూజర్ అని ఉంటుంది కదా, అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ తర్వాత ఐ హ్యావ్ ఈపీఐసి నెంబర్ అంటే ఏంటంటే ఇది మీ వాటర్ ఐడి నెంబర్ అనమాట. ఇన్ కేస్ మీకు ఈ వాటర్ ఐడి కనుక లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఈపీఐసి నెంబర్ అని ఇక్కడ టైప్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఈ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేస్తే అవుతుంది. చూడండి, ఇక్కడ పాస్వర్డ్ అనేది మీకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. 6 క్యారెక్టర్స్, తర్వాత 1 అప్పర్ క్యారెక్టర్, లోయర్ క్యారెక్టర్, ఒక స్పెషల్ డిజిట్. సో ఇక్కడ అయిన తర్వాత మీకు వచ్చి, సో ఎవరైతే వాటర్ ఐడి కరెక్షన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది మనం రిజిస్ట్రేషన్ చేయాలి, ఎందుకంటే అది వాటర్ ఐడి డేటాబేస్లో సేవ్ అవ్వాలి. సో ఆధార్ కార్డ్ అప్డేట్ మనం ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మనకి నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ అండ్ లాంగ్వేజ్ ఆన్లైన్, ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ప్రొసీడ్ టు అప్డేట్ అని ఉంది కదా, సో ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ అని క్లిక్ చేస్తామన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తాము, అలాగే ఇక్కడ క్యాప్చా వెరిఫికేషన్ ఇస్తాను,
ఇచ్చి సెండ్ ఓటీపీ ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఓటర్ ఐడి ఏదైనా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తామన్నమాట. ఇక్కడ ఉంది కదా క్యాప్చా U1888 సెండ్ ఓటీపీ అని కొడతాం. మనకి ఓటీపీ అథెంటికేషన్ వచ్చింది ఇక్కడ. వన్ టైం పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ సెంట్ అని. సో ఇక్కడ మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, అక్కడ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత యూజ్ డెమోగ్రాఫిక్స్ డేటా అప్డేట్ అడ్రస్ వయా సీక్రెట్ కోడ్. ఈ సీక్రెట్ కోడ్ ఏంటంటే ఆధార్ ఆథెంటికేషన్ లెటర్ అనేది మనకి ఇస్తారనమాట. సో దాని ద్వారా మాత్రమే ఇది చేయగలం అనమాట. సో ఇక్కడ రిక్వెస్ట్ ఇన్ కేస్ మీ దగ్గర అడ్రస్ వాలిడేషన్ లెటర్ లేకపోతే కనుక మనం ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకుంటాము. తర్వాత నేను మ్యాక్సిమం ఏంటంటే అప్డేట్ ఇక్కడ చూడండి, లాంగ్వేజ్, అలాగే జెండర్ అప్డేట్, అడ్రస్, తర్వాత నేము, డేట్ ఆఫ్ బర్త్ ఈ మనం చేయగలం. ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఓటీపీ అయితే ప్రజెంట్ ఎనేబుల్లో లేవు, మేబీ ఫ్యూచర్లో వస్తే ఇవ్వచ్చు అనమాట. సో తర్వాత మీరు అందరూ చూడాల్సింది ఏంటంటే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది 2 times కన్నా ఎక్కువ మనం చేయలేము. సో దీంట్లో నుంచి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఓన్లీ ఒక్కసారి మాత్రమే చేయగలం. ఇన్ కేస్ ఎవరైనా దీంట్లో చేస్తే చాలా జాగ్రత్తగా కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో అలాగే జెండర్ కూడా ఒక్కసారి మనం మార్చగలం. సో మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ నేము, డేట్ ఆఫ్ బర్త్ 2 చేసుకోవాలంటే 2 సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఓన్లీ నేమ్ ఒకటి కావాలంటే నేమ్ ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే నేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అని కొట్టాను. ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత మనకి చూసారా ఇక్కడ నేము 2 సార్లు మాత్రం మనం చేసుకోగలం, డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ ఇదంతా కూడా చేసుకుంటాం అనమాట. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎస్ ఐ యామ్ అవేర్ అని ప్రొసీడ్ అని కొడతాం. ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా చూపెడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఏదైతే కరెక్ట్ నేమో మనకి ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్న నేమ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నా ఆధార్ కార్డులో నేమ్ చింతల దుర్గాప్రసాద్ అని వచ్చింది. సో ఇక్కడ నా కరెక్ట్ డేట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిహెచ్ దుర్గాప్రసాద్ అని పెట్టాలి అనుకుంటే నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటా. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఇప్పుడు నేను ప్రజెంట్ తమిళనాడులో చిన్న పని ఉండి వచ్చాను కాబట్టి తమిళ్ చూపెడుతుంది, అలాగే విజయవాడలో ఆంధ్రాలో ఉంటే కనుక తెలుగు చూపెడుతుంది. సో అలాగే ఇక్కడ అప్లోడ్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్, దీనికి ఏంటంటే ఏదైతే కరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ నేమ్ చేంజ్ చేయాలి. సో వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందో లేదో మనం ఇక్కడ చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి వాళ్ళది ఇక్కడ మనం ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మాత్రమే చూసారా, ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ విత్ ఫోటోగ్రాఫ్. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, దాని మీద ఫోటోగ్రాఫ్ కూడా ఉండాలన్నమాట. సో అది సెలెక్ట్ చేసుకోవాలి నేమ్ చేంజ్. అలాగే పాన్ కార్డ్లో నేము ఇది డిఫరెన్స్ ఉందనుకోండి, పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ కొట్టుకొని ప్రివ్యూ కొడతాం. ఈ ప్రివ్యూ చూడండి, ఎవరికైతే మొబైల్ ఓటీపీ అనేది అదే మొబైల్ నెంబర్ కనుక లింక్ లేకపోతే ప్రివ్యూ అనేది వాళ్ళకి రాదు. ఇన్ కేస్ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే ప్రివ్యూ వస్తుంది అనమాట. దీని తర్వాత స్క్రీన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒకటి నేను అప్లోడ్ చేసి చూపెడతాను జస్ట్. సో ప్రివ్యూ చూసేసి ఇలా ప్రివ్యూ ఈ విధంగా చూపెడుతుంది. మళ్ళీ మనకి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్. సో ఇక్కడ 50 రూపీస్ అడుగుద్ది అనమాట. 50 రూపీస్ పే చేస్తే మనకి ఒక 15 daysలో మనకి ఆధార్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా. అలాగే పీవీసీ ఆధార్ కార్డు, ఇదేంటంటే ప్లాస్టిక్ కార్డ్స్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే ఈ విధంగా ప్లాస్టిక్ కార్డు ఉంటుంది దీనికి కూడా మనకి 50 రూపీస్ పడుతుంది. సో ఆధార్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అనేది వస్తుంది అనమాట. ఫ్యూచర్లో మేబీ అన్ని పేమెంట్స్ కూడా ఈ ఆధార్ కార్డుతోనే జరుగుతాయి. ఇన్ కేసు ఎవరైనా అప్లై చేసుకోకపోతే చేసుకోండి. మీరు కస్టమర్ దగ్గర నుంచి మనకు పడేది ఇది 50 రూపాయలు, కస్టమర్ దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకోవచ్చు, 150 తీసుకోవచ్చు. అది స్పీడ్ పోస్ట్లోనే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇది మంచి బిజినెస్. ఇప్పుడు చాలామంది ఇది అప్డేట్ చేస్తున్నారు కాబట్టి మన డీజీ సేవ పే వాళ్ళు ఇది డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ప్రాసెస్ అయితే సేమే ఉంటుంది. ఇప్పుడు నేను ఆధార్ది ఎలా చెప్పానో అక్కడ ఇది మీ నెంబర్ ఇస్తారు, సెక్యూరిటీ కోడ్ ఇస్తారు, సెండ్ ఓటీపీ కొడతారు. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ అడ్రస్ అడుగుద్ది, అడ్రస్ ఇచ్చేస్తాం అంతే. చాలా స్టెప్ బై స్టెప్ ఈజీ అనమాట. ఆ తర్వాత టీటీడీ బుకింగ్, ఎవరికైతే టికెట్ బుక్ చేయాలో యాజ్ పర్ టీటీడీ బుకింగ్ సర్వీస్ ప్రకారం వాళ్ళ పేరు మీదే మనం రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. అదే కొత్త వాళ్ళకైతే ఏజెంట్స్ ఇప్పుడు ఇవ్వడం మానేశారు. ఏజెంట్స్కి వాళ్ళు సెపరేట్ పేమెంట్ చేయాలి. సో మనం ఇక్కడ పేమెంట్ చేయం. ఎవరైతే టికెట్ బుకింగ్కి వస్తారో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తాం. తర్వాత ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇది చూడండి. మన రిటైలర్స్ అందరూ దీన్ని యూజ్ చేసుకొని క్యాష్ ఎక్కువగా సంపాదించాలి. ఎందుకంటే చెప్తున్నాను, ఎవరికి కూడా బిజినెస్ ఎలా చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. అది మనం చెప్తాము. చెప్పిన తర్వాత వాళ్ళ బిజినెస్కి ఈవెన్ మీలో చాలామంది జెరాక్స్ షాపు, ఇంటర్నెట్ షాపు, ఇంకా వేరే వేరే షాపులు ఉన్న వాళ్ళు ఉంటారు. మీ షాప్ని మీరే రిజిస్టర్ చేసుకోవచ్చు ఇక్కడ.
సో ఇది క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబరు, మీ షాపు, మీ నేమ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్, అంటే షాప్ అనేది ఎవరి పేరు మీద ఉందో మనం చూసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డు, మళ్ళీ అన్నీ కూడా నా ఆధార్తోనే ప్రయోగాలు చేస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఇచ్చేస్తాం మనం. ఇచ్చేసి వ్యాలిడేట్ అని జనరేట్ ఓటీపీ వచ్చింది నా మొబైల్కి, ఓటీపీ ఎంటర్ చేయాలి. చూడండి ఇక్కడ నా నేము తర్వాత ఫస్ట్ ఇచ్చింది యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను. ఆధార్లో ఉన్నది ఇచ్చిన తర్వాత పాన్ వెరిఫికేషన్, ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ మనది ఏంటిది ప్రొపరైటరీ. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు సింగిల్గా రన్ చేస్తే ప్రొపరైటరీ పెట్టుకోవాలి, పార్ట్నర్షిప్ మీద ఉంటే పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి. సో మ్యాక్సిమం సింగిల్గా ఉంటుంది కాబట్టి అది డూ యూ హ్యావ్ పాన్ కార్డు ఉంటే ఎస్ అని పెట్టేసుకోండి. తర్వాత పాన్ నెంబర్ ఇచ్చి వ్యాలిడేట్ అని టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది AVRPC 6121G. వ్యాలిడేట్ పాన్ అని ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అడుగుద్ది. ITR ఫిల్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో పెట్టండి. GST ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి చూసారా పార్ట్నర్షిప్ ఇవంతా కూడా మనకి కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓనర్షిప్ ఎంత ఏంటి పర్సంటేజ్ అని, తర్వాత సోషల్ కేటగిరీ, జెండరు, తర్వాత నేమ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అంటే మన షాప్ నేమ్ పెట్టేసుకుంటాం. యూనిట్ నేమ్ ఇది ఏం అక్కర్లేదు మనకి. లొకేషన్, ప్లాన్స్, తర్వాత అడ్రస్ అనమాట, మన షాప్ అడ్రస్, అఫీషియల్ అడ్రస్. తర్వాత ఇదన్నీ కూడా మనం డీటెయిల్గా ఫిల్ చేసుకొని మనం సబ్మిట్ చేస్తే మనకి ఒక సర్టిఫికెట్ అనేది, ఫైనల్ ఓటీపీ వచ్చిన తర్వాత సర్టిఫికెట్ అనేది జనరేట్ అవుతుంది అంతే. సో దీన్ని ఏమంటారంటే ఎవరైనా బ్యాంక్ లోన్లకి అప్లై చేస్తే ఈ సర్టిఫికెట్ అడుగుతారు, MSME రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. ఇది మీరు చూపిస్తే మీకు లోన్ అనేది కొంచెం ఈజీగా ఇస్తారనమాట, ప్రూఫ్ అది. సో వీటితో పాటు మనకి ధరణి పోర్టల్లో శాండ్ బుకింగ్ ఇవన్నీ ఉంటాయి. శాండ్ చూడండి ఎవరు పడితే వాళ్ళకి కాదు, బ్లాక్లో అందరూ కొనేస్తున్నారు. నేను VRO అని అడిగా, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అడిగితే ఎవరైతే ఇల్లు కడుతున్నారో వాళ్ళ పేరు మీద మనం రిజిస్టర్ చేసుకొని ఇక్కడ శాండ్ పోర్టల్లో వాళ్ళ పేరు మీదే మనం ఇసుక అనేది బుక్ చేయాలి. మనకి దొరికినా దొరకకపోయినా ఇన్ కేసు వాళ్ళు కనుక బ్లాక్లో కనుక కొన్నట్లయితే వాళ్ళకి ఫైన్ అనేది వేయడం జరుగుతుందని చెప్పారనమాట. సో అది గమనించండి. సో బయోమెట్రిక్ డ్రైవర్స్ మనకి మంత్రా వాడిన వాళ్ళు ఇక్కడ మార్పో, స్టార్టెక్కో. మంత్రా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మంత్రా యూజ్ చేస్తున్నాను, అందరూ కూడా చాలా వరకు. సో ఇక్కడ మీరు ఈ కోడ్ కొట్టిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుంది, ఫస్ట్ RD సర్వీస్ అనేది ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత మీరు మీ డివైస్ మోడల్ అనమాట MIS 100 V2 RD అని, ఈ RD సర్వీస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డ్రైవర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. డ్రైవర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం సెట్టింగ్స్లో ఒకటి సెట్ చేయాలి, అది నేను వీడియో కూడా మీకు పెడతాను. దాంట్లో చూస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట ఇన్స్టాలేషన్లో. వెంటనే ఇది మన సాఫ్ట్వేర్కి సింక్ అయిపోతుంది చాలా ఈజీగా మంత్ర. అలాగే మార్పో, స్టార్టెక్కో. సో ఈ 3 డివైస్లు చేస్తాయి. ఇప్పుడు చూడండి నేను లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు క్యాష్ అది ఎలా చేయాలి అనేది చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AEPS2 వ్యాలెట్ ఉంది, ఇక్కడ మనం సొంతంగా లాగిన్ అవ్వాలన్నమాట. ఎవరికైనా సరే ప్రాబ్లం వస్తే పర్సనల్గా మీరు మీకు ఇచ్చిన గ్రూప్లోనే అడ్మిన్స్కి మెసేజ్ పెట్టేసేయండి, మీకు గైడ్ చేస్తారు. సో చూడండి ఇక్కడ వ్యాలెట్ ఇప్పుడు ప్రజెంట్ క్యాష్ బ్యాక్ కూడా మీకు చూపెడతాను, ఒక్క నిమిషం ఉండండి. ఇది చూసారా, ఇది న్యూ ఇయర్ క్యాష్ బ్యాక్ కింద వాళ్ళు అనౌన్స్ చేశారు. ఏంటంటే ఎవరైతే 2000 విత్డ్రా చేస్తారో వాళ్ళకి ఫ్లాట్ 8 రూపీస్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎవరు మనకేంటంటే ఆన్ ది స్పాట్ 4.25 పైసా పడిపోతుంది మన అకౌంట్లో. ప్లస్ దాంతోపాటు ఇంకొక 4 రూపీస్ అనేది ఎప్పుడు పడుతుంది అంటే ఇక్కడ T+1 ట్రాన్సాక్షన్, అంటే ఈ రోజు ట్రాన్సాక్షన్ చేస్తే ఎల్లుండి మీ వ్యాలెట్లోకి పడిపోతుంది. సో మ్యాక్సిమం వేరే సర్వీస్ ఎవరైనా యూజ్ చేస్తే వెంటనే యూజ్ చేయండి, మీకు ఎక్కువ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీకు ఎవరైతే 50,000 ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి 15 రూపీస్ క్యాష్ బ్యాక్, 1 lakh AEPS ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మైక్రో ATM కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ ఎప్పుడు వరకు 31st వరకు. ఇంకొకటి చూడండి, మన రిటైలర్స్ ఎవరైనా సరే ఈ మైక్రో ATM కనుక తీసుకోవాలి అనుకుంటే వెంటనే మాకు కాల్ చేయండి. కాల్ చేస్తే కనుక ఒక్క నిమిషం మీకు అది చూపెడతాను మన ATM అనేది ఎలా ఉంటుంది. ఈ మైక్రో ATM మన దగ్గర ఉన్న మెషిన్ అనమాట. ఇది విధంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే మీకు 1 year వరకు వారంటీ కూడా వస్తుంది అనమాట. సో 0 రెంటాలో తర్వాత ఇన్స్టాంట్ సెటిల్మెంట్ వ్యాలెట్ ఉంటుంది. ఎవరికైనా కావాలంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది వచ్చి మనకి 5000 డివైస్ అనేది పడుతుంది, అంటే 4,999 పడుతుంది. ఈ 31st లోపు, అంటే ఈ రోజు నుంచి ఈ 31st లోపు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మీరు పే చేసిన రిటైలర్ అమౌంట్ అనేది మీకు క్యాష్ బ్యాక్లో ఇచ్చేయడం జరుగుతుంది. 500 రూపీస్ మీరు పే చేసిన అమౌంట్ మీకే.
ప్లస్ దాంతో పాటుగా మీకు ఇంకొక 500 క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు 1000 రూపీస్ అనేది మీకు ఆన్ ది స్పాట్ ఇచ్చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు 5000 పే చేస్తే మీకు 4000కి ఈ డివైస్ వస్తున్నట్టు అనమాట. సో మీకు ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది. అదేంటిది అంటే మీరు 300 ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక 45 డేస్లో చేయాలి. దీనివల్ల మీకు కమిషన్ వస్తుంది, తర్వాత క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది అనమాట. అదొకటి గమనించండి. ఎవరికైతే మైక్రో ఏటీఎం కావాలో వెంటనే నాకు కాల్ చేస్తే కనుక నేను మీకు పోస్ట్లోనే అరేంజ్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. ఓకే ఫైన్ సార్. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నా వ్యాలెట్ 2లో వ్యాలెట్ 1లో 0 ఉంది, వ్యాలెట్ 2లో 2000 మాత్రమే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి సర్వీసెస్ మనకి ఇవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి కదా, బ్యాంకింగ్ సర్వీస్ సార్. ఇంతకు ముందు మనం లాగిన్ అవ్వకుండా మీకు ఈ సర్వీసులు చూపించే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్స్ అవి ఎందుకు ఇందులో పెట్టలేదు అనే రీజన్ ఎందుకు చెప్తున్నానంటే మనకి ప్యూర్లీ బ్యాంకింగ్ సర్వీసు ఈ లాగిన్ అయితే వచ్చేది. సో అందుకని మనం ఇందులో పెట్టలేదు. అవన్నీ కూడా థర్డ్ పార్టీ సర్వీసులు, వాటి మీద కమిషన్ రాదు కాబట్టి మనం బయట పెట్టాం సార్ అది. సో ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ చూడండి, ఎవరైతే కొత్తగా వస్తారో ఫస్ట్ మనకి ఏఈపిఎస్ 1 అనేది వాళ్ళకి యాక్టివేట్లో ఉండదు అనమాట. ఇది ఒక 4 రోజులు 5 రోజులు పడుద్ది. తర్వాత దీంతో మనకి సంబంధం లేదనమాట. ఎందుకంటే ఈ రెండు పెట్టింది మనకి ఏదైనా ఒక సర్వీసే వాడితే ఒకసారి ఒక బ్యాంక్ సర్వర్ డౌన్ అవుతుంది, అప్పుడు మనం ఏఈపిఎస్ 1తో చేసుకోవచ్చు అనమాట, రెండో వ్యాలెట్తో చేసుకోవచ్చు. ఆ ఫీచర్ అనేది ఎవరు ఇవ్వలేదు కాబట్టి మన దగ్గర ఉంది కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఏఈపిఎస్ 2 వ్యాలెట్ యాక్టివేషన్లో ఉంది కాబట్టి ఏఈపిఎస్ 2 మీద క్లిక్ చేసుకోండి. డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్లో నుంచే డైరెక్ట్గా ఇక్కడ క్యాష్ విత్డ్రాల్ అని ఉంది కదా, మీ మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు, ఇక్కడ బ్యాంకు సెలెక్ట్ చేసుకొని ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంకు ఇప్పుడు నేను మీకు స్కాన్ చేసి చూపెడతాను. సో ఇక్కడ క్యాష్ విత్డ్రాల్ చేయగానే ఒక 400 500 డైరెక్ట్గా మీకు అనేది ఆ క్యాష్ వ్యాలెట్ 2లో పడిపోతుంది అనమాట. సో వ్యాలెట్ 2లో వేరే ఎవరికి కూడా రిక్వెస్ట్లు పెట్టక్కర్లేదు, వ్యాలెట్ 2లో పడిపోతుంది. మీరు రీఛార్జెస్ కానీ ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ చేయాలనుకోండి, మనకి ఇక్కడ డైరెక్ట్గా చూడండి, ఈ క్యాష్ అవుట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా వ్యాలెట్ 2 ఉంది, ఇక్కడ నుంచి వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అని కొట్టగానే వ్యాలెట్ 1కి మనం ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో వ్యాలెట్ 2లో 2500 రూపీస్ ఉంది, వ్యాలెట్ 1లోకి ట్రాన్స్ఫర్ అని కొడితే వ్యాలెట్ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ, చూసారా వెంటనే 100 రూపాయలు ఇక్కడికి వచ్చేసింది. సో చాలా సింపుల్ ఇది. సో ఈ విధంగా చేసుకోండి. తర్వాత వ్యాలెట్ 1 నుంచి మీరు క్యాష్ అవుట్ అయితే చేయలేరు. క్యాష్ అవుట్ చేయాలంటే నార్మల్ ట్రాన్స్ఫర్ అనమాట. ఎవరైతే క్యాష్ అవుట్ చేయాలనుకుంటున్నారో వ్యాలెట్ 2 నుంచే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్తగా తీసుకున్న వాళ్ళు బ్యాంక్ అకౌంట్ యాడింగ్కి ఒక 12 రూపాయలు పడుతుంది అనమాట. సో ఆ 12 రూపాయలు అనేది మనకి వ్యాలెట్ 1లోంచి కట్ అవుతుంది. సో ఇక్కడ అసెట్ మంత్ ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళి యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని యాడ్ అకౌంట్ అని క్లిక్ చేసుకొని మీ బ్యాంకు ఇక్కడ సెట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బ్యాంక్ అనుకోండి, నేను ఇంకా యాడ్ చేయలేదు. ఇండియన్ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫైండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఇచ్చి ఎంటర్ అకౌంట్ నెంబర్ అని ఇచ్చి యాడ్ చేస్తే 12 రూపాయలు కట్ అవుతుంది. మీ బ్యాంక్ అనేది ఒక 24 అవర్స్ అంటే 1 డేలో మీకు యాక్టివేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డే మీరు క్యాష్ అవుట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను ఎలా క్యాష్ అవుట్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి అంటే ఏఈపిఎస్ 2 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని నేను మీకు ఎంత స్పీడ్గా ఉంటుందో చూపెడతా. క్యాష్ విత్డ్రాల్ మొబైల్ నెంబర్ ఇద్దాం. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చాను, ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ ఆధార్ నెంబర్ ఇస్తున్నా. డెస్క్టాప్ లో కాకుండా ఫోన్ లో చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్, ఫోన్ లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే కనబడుతుంది మీకు. ఫోన్ లో అయితే ఇంకా ఈజీగా ఉంటది. అంటే మీరు ఏమైనా యాప్ ప్రొవైడ్ చేస్తున్నారా లేకుంటే సైట్ లోకి వెళ్ళి చేయాలా? లేదు, యాప్ ఉంది. మీరు గూగుల్ ప్లే స్టోర్ లోని డైరెక్ట్ గా డీజీ సేవ అని టైప్ చేయండి, వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్లే స్టోర్ పే అని కొట్టి సెర్చ్ చేయండి. స్పేస్ మాత్రం ఇవ్వకండి. ఇవ్వండి. ఈ 2 యాప్లు మనవే అనమాట. ఇక్కడ మనకి ఈ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సేమ్ అనమాట, లైట్ అక్కర్లేదు. ఇది మనకి ప్రో వర్షన్. ఓకే, ఈ డీజీ సేవ పే అనేది ఈ ఛానల్. దీంట్లో క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది సార్. ఇదిగోండి సార్, ఈ డీజీ సేవ పేలో మీకు మొత్తం అన్ని వీడియోస్ వస్తాయి అనమాట. మనకి ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ కూడా మనం ఇందులోనే పెడతాం, డీజీ సేవ పేకి సంబంధించిన వీడియోస్ అన్ని. ఇప్పుడు చూడండి, మీకు ఒకసారి క్యాష్ విత్డ్రాల్ చూపెడతాను. సో ఇప్పుడు ఏంటంటే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 రూపాయలు మంత్రా డివైస్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి 3 ఒకలా ఉన్నాయి కాబట్టి మనం ఆల్రెడీ ఇక్కడ మంత్రా ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి క్రాస్ మార్క్ చూపెడుతుంది. సో క్యాప్చర్ కొట్టండి. సిస్టమ్ విల్ చెక్ స్టేటస్, ప్లీజ్ ట్రై మీన్ వైల్ కనెక్టెడ్ ద డివైస్. నేను డివైస్ కనెక్ట్ చేయలేదు. స్ట్రెంత్ అనేది మనకి
70% ఉంటే బాగుంటుంది సార్. తర్వాత చాలా మంది చేసేది ఏంటంటే ఇక్కడ నేను ఇంకా బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలా. సో ఇక్కడ బ్యాంక్స్లో ఇక్కడ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకొని టైప్ మన బ్యాంక్ నేమ్ అనేది మనం టైప్ చేస్తాము. చేసిన తర్వాత ఇక్కడ డ్రాబ్యాక్ ఇక్కడ చూపిస్తుంది అనమాట, మీకు కెనరా బ్యాంక్ ఉంది. సో ఈ కెనరా బ్యాంక్ ఇక్కడ చూసుకుంటారా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి సార్ మనం. చేసుకొని లేకపోతే ఏంటంటే ఆపరేటర్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. ఇక్కడ మనకు వచ్చిన పేరు వచ్చేస్తుంది ఫస్ట్. ఇది సెలెక్ట్ చేసుకోకండి, కెనరా బ్యాంక్ మనకి బ్లూ కలర్లో వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఇది సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ కొడతాం. ఇప్పుడు నా వ్యాలెట్లో 1905 ఉంది. ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ డ్యూ టు బయోమెట్రిక్ డేటా డిడ్ నాట్ మ్యాచ్. సో నేను ఇక్కడ ఏంటంటే వేరే డేటా ఇచ్చాను, అందుకే మ్యాచ్ అవ్వలేదని చూపెడుతుంది. సో మళ్ళీ నేను కరెక్ట్ నెంబర్ ఇవ్వాలి. ఇదిగోండి సార్, ఇప్పుడు అయింది. 500 నేను వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆన్ ది స్పాట్ డైరెక్ట్గా 2405కి వచ్చేసింది. చూసారా, రిసిప్ట్ మీకు ఈ విధంగా వస్తుంది. దీన్ని కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కస్టమర్కి మెసేజ్ కావాలంటే సెండ్ అని కొడితే కస్టమర్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. సో ఈ మెసేజ్ కాస్ట్ అనేది మనకి 25 పైసా పడుతుంది. మీ ఇష్టం, అది కస్టమర్కి మెసేజ్ తెలియాలంటే మీరు కొట్టుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో తర్వాత ఓకే చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఆన్ ది స్పాట్ సార్. తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. వెంటనే మీకు 15 పైసా వరకు కమిషన్ వస్తుంది అనమాట మినీ స్టేట్మెంట్లో అయితే మీకు. సో ఈ విధంగా చేసుకోవచ్చు సార్. తర్వాత మనీ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఎవరైతే మనీ ట్రాన్స్ఫర్ కానీ క్యాష్ డిపాజిట్ కానీ చేయాలనుకుంటారో ఎలా చేయాలి అంటే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. అంటే ఇక్కడ మనం ఎవరిదైనా సరే కస్టమర్ మొబైల్ నెంబర్ ఫస్ట్ యాడ్ చేస్తామన్నమాట. యాడ్ చేసి కస్టమర్ ఫుల్ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి. చేసి ఎన్రోల్ అనేది క్లిక్ చేయాలి. ఎన్రోల్మెంట్ ఫెయిల్డ్. ఎందుకు ఫెయిల్డ్ అంటే నేను ఇక్కడ ఎన్రోల్మెంట్ అయింది. ఇందాక నేమ్ అనేది నేను తప్పిచ్చాను, అకౌంట్ నేమ్ అనేది ఇవ్వలేదు సరిగ్గా. సో ఓటీపీ వస్తుంది సార్. ఈ నెంబర్ ఎవరైతే బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఆ ఓటీపీ ఆథెంటికేషన్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి వాళ్ళది. సో అది నేను ఎంటర్ చేస్తున్నాను. 980342 వెరిఫై. యూజర్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలా బ్యాంక్ కి? వాళ్ళది ఆధార్ కార్డు పేమెంటా? ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదండి ఇప్పుడు మనం. మనీ ట్రాన్స్ఫర్, అవును సార్. మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కస్టమర్ యొక్క ఫోన్ నెంబర్ వాళ్ళ అకౌంట్ కి లింక్ అయి ఉండాలా, లేకపోతే ఏ నెంబర్ అయినా పర్లేదు? అవసరం లేదు సార్, అలాంటిది అవసరం లేదు. ఓన్లీ మొబైల్ నెంబర్ అంతే. అంతే సార్. ఒక మొబైల్ నెంబర్ కి మనకి ట్రాన్స్ఫర్. ఎస్ సార్. ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ కి మనం ఎందుకు ఇస్తున్నాం మొబైల్ నెంబర్ అంటే, ఒక మొబైల్ నెంబర్ కి లిమిట్ అనేది బేస్ అయ్యి ఉంటుంది సార్. ఒక నెంబర్ కి మనం ట్రాన్స్ఫర్ అనేది 75,000 వరకు చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక నెంబర్ కి మనం క్యాష్ విత్డ్రాల్ అనేది 10,000 చేసుకోవచ్చు. అందుకని మొబైల్ నెంబర్ ఇస్తున్నాం సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యాలెట్ 1, వ్యాలెట్ 2, వ్యాలెట్ 3. సో మనకి ఇక్కడ 75,000 3 వ్యాలెట్లో నుంచి మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని మనం 25 చొప్పున చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వెళ్ళిపోతుంది సార్ డైరెక్ట్గా. సో నేను ఇక్కడ బెనిఫిషియరీ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు బెనిఫిషియరీ అనేది చూపించేస్తుంది డైరెక్ట్గా. నేను దీని మీదుగా డీటెయిల్ గా మీకు వీడియో చేసి చూపిస్తాను క్లియర్ గా. క్యాష్ విత్డ్రాల్ ఎలాగా, మినీ స్టేట్మెంట్స్ కి ఎంత వస్తుంది కమిషన్ మనకి తర్వాత అని. సో ప్రెజెంట్ ఏంటంటే మీకు క్యాష్ విత్డ్రాల్ కి అయితే 8 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది సార్. అది అందరూ యూజ్ చేసుకోండి, చాలా స్పీడ్ గా ఉంటుంది. తర్వాత మీకు చూసినటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్. సరే సార్, ఇన్ కేస్ ఏమైనా సరే డౌట్స్ ఉంటే కనుక నాకు ఒక మెసేజ్ చేయండి. ఈ స్క్రీన్ రికార్డింగ్ టైం కూడా అయిపోయింది, నేను మీకు రెస్పాండ్ ఇస్తాను. ఇన్ కేస్ డౌట్ ఉన్నా సరే నాకు, లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫెయిల్ అయినా, లేకపోతే ఏమైనా సరే నాకు స్క్రీన్ షాట్ పెడితే వెంటనే టెక్నికల్ టీమ్తో పెట్టేసి నేను మీకు కాల్ చేస్తాను, లేకపోతే మెసేజ్ అన్నది చేస్తాను సార్. థ్యాంక్ యూ ఆల్ సార్.